Sizzling animation stories. పిచ్చుక గుణం. అది రామాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం మొదలయ్యింది. పిచ్చుకకి తన స్నేహితులందరూ ఆ కాకులతో స్నేహం చేయొద్దని, అవి మంచివి కావు అని వారించారు. కానీ ఆ పిచ్చుక తన స్నేహితుల మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. ఆ అమాయకపు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకు ఇలాంటి పనులు చేయడం అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక మాత్రం రైతులకు దొరికిపోయింది. బాబాయ్ బాబాయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలని, నేనేం చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా. దాని వైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. అప్పుడు పిచ్చుక ఎంతో బాధపడింది. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా కూడా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు.